కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అవినీతికి అక్రమాలకు కారణాలేంటి? ప్రజల్లో ఈ అంశంపై చాలా చర్చ జరుగుతోంది. అయితే క్రికెట్ అసోసియేషన్లో ఏళ్ల తరబడి వివిధ హోదాల్లో కొందరు కొనసాగడమే ఇందుకు కారణమా? 25 ఏళ్లుగా కొందరు హెచ్సీఏలోనే పాతుకుపోయారని విమర్శలు వస్తున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. హెచ్సీఏని వీడని అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అసోసియేషన్లో ఏళ్ల తరబడి టెస్టేసేశారు కొంతమంది ప్రముఖులు. ఈసీ మెంబర్గా ఎంటర్ అయి వైస్ ప్రెసిడెంట్గా జాయింట్ సెక్రటరీ ట్రెజరీ ఇలా అనేక పదవుల్లో పలువురు ఉన్నట్టుగా తెలుస్తోంది. 26 ఏళ్లు పలు పదవుల్లో కొనసాగాడు పి యాదగిరి. 25 ఏళ్లుగా వివిధ హోదాల్లో కొనసాగారు పిఆర్ మాన్ సింగ్. 24 ఏళ్ల పాటు పదవులు అనుభవించారు శివలాల్ యాదవ్. 19 ఏళ్ల పాటు సురేంద్ర కుమార్ అగర్వాల్ పదవులు అనుభవించారు. 16 ఏళ్ల పాటు కొనసాగారు అర్షద్ అయ్యూబ్. ఇన్నేసి సంవత్సరాలుంటే వివిధ హోదాల్లో ఒకదాని తర్వాత ఒక్క హోదాలో అక్కడే ఉంటే ఇలాంటివి జరుగుతాయని చెప్తున్నారు. బీసీసీఐ నుంచి వస్తా ఉన్న నిధులను హెచ్సీఏలోని కొందరు వ్యక్తులు గ్రూపులుగా ఏర్పడి కొల్లగొట్టారా? సెక్షన్లకు డబ్బులు కట్టలేక ఎంతోమంది ఆటగాళ్లు తమ క్రీడా జీవితాలను ముగించాల్సిన పరిస్థితి వచ్చిందా? మా ప్రతినిధి వాసు మరింత సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వాసు, ఇన్నేసి సంవత్సరాలుగా ఇంతమంది అక్కడ అలా టెస్ట్ చేసి కూర్చుని ఉన్నారే, ఎట్లా సాధ్యమయ్యింది అది? బీసీసీఐ దీని మీద సర్వేలెన్స్ ఏమీ లేదా, లేకపోతే ఎట్లా వీళ్ళు మేనేజ్ చేస్తూ అలా కొనసాగుతూ వచ్చారు? మొదటగా ఒకసారి మనం బీసీసీఐ తీసుకుంటే, బీసీసీఐ ఏర్పడినప్పుడు ప్రధానంగా 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంఘం ఒకటి. అంటే అంత ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంఘం ఇప్పుడు పలు వివాదాల్లో చిక్కుంటుంది, అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఒకసారి మనం చరిత్ర చూసుకుంటే, అంటే ఒకసారి రీసెంట్గా చూద్దాం. సో అర్షద్ అయ్యూబ్ అవినీతి పరులంటూ పూర్తి స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయంటూ గతంలో చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రిగా ఉన్నాడు వివేక్, ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన ప్రెసిడెంట్ అయిన కొంతకాలంకే వివేక్ హయాంలో పూర్తి స్థాయిలో మరింత అవినీతి జరుగుతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అజారుద్దీన్ అధ్యక్షుడు అయ్యాడు, ప్రెసిడెంట్ అయ్యారు హెచ్సీఏకి. అయితే అజారుద్దీన్ మాజీ ఇండియన్ క్రికెటర్ కావడంతో హెచ్సీఏకి సంబంధించిన ఒకసారి రూపురేఖలు మారిపోతాయి, హెచ్సీఏ మంచిగా ఉంటుంది అనుకున్న సమయంలో మళ్ళీ ఇక్కడ కూడా చాలా సీన్ రివర్స్ అయిపోయింది. ఇక్కడ కూడా అజారుద్దీన్ మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయి, విమర్శలు వచ్చాయి, అవినీతి ఆరోపణలు వచ్చాయి అంటూ కూడా మనం గతంలో విన్నాం. దాని తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రావు వచ్చాడు. సో జగన్మోహన్ రావు వచ్చిన తర్వాత కూడా సేమ్ సిచ్యువేషన్. సో ఎవరు వచ్చినా సరే హెచ్సీఏలో ఇదే దందా కొనసాగుతున్నట్టు కూడా ఇటు రిటైర్డ్ క్రికెటర్లు కావచ్చు, కోచ్లు కావచ్చు ఆరోపిస్తున్నారు. ఒకసారి మన గత చరిత్ర చూద్దాం, ఒకసారి చూసుకోండి. అర్షద్ అయ్యూబ్ ఒకసారి మీరు చూసుకోవచ్చు. అర్షద్ అయ్యూబ్, సో ఇతను దాదాపు 16 సంవత్సరాలుగా ఇక్కడ హెచ్సీఏలో టెస్ట్ వేసి కూర్చున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈసీ మెంబర్తో ఎంటర్ అయ్యాడు, తర్వాత వైస్ ప్రెసిడెంట్. సో టోటల్గా ఈయన 16 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాడు. ఈయన తర్వాత చలపతి, సో ఈయన కూడా వైస్ ప్రెసిడెంట్కి వచ్చాడు, తర్వాత జాయింట్ సెక్రటరీ ఇతను 14 సంవత్సరాలు పనిచేశాడు. అలాగే జీ వినోద్ ఇతను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశాడు. సో గతంలో మంత్రిగా కూడా పనిచేశాడు, ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈయన కూడా ప్రెసిడెంట్గా పనిచేశాడు, వైస్ ప్రెసిడెంట్. సో ఇతను 18 సంవత్సరాలు ఇతను హెచ్సీఏలో ఉన్నట్టుగా స్పష్టమైన ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. దాంతోపాటుగా శ్రీధర్ కూడా చూసుకోవచ్చు ఒకసారి స్పష్టంగా. ఇతను కూడా దాదాపు 14 సంవత్సరాలు పనిచేశాడు. సో అంటే ఎంతమంది ఇన్నేసి సంవత్సరాలుగా ఎలా ఉన్నారనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. శివలాల్ యాదవ్ ప్రముఖంగా చెప్పుకోవాలి, ఎందుకంటే ఇండియన్ క్రికెట్ ఆడిన అంబటి రాయుడు గతంలో శివలాల్ యాదవ్ కారణంగా వివాదాలు ఉన్నాయి, బయటకు వెళ్ళినట్టుగా కూడా మనకు అనేక ఆరోపణలు వచ్చాయి. అవి కొంతమేర అంబటి రాయుడు కూడా ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇతను 24 ఇయర్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక యాదగిరికి సంబంధించి యాదగిరి దాదాపుగా 26 సంవత్సరాలు ఈ కమిటీలో ఉన్నాడు, 26 ఇయర్స్. సో అలాగే పురుషోత్తం అగర్వాల్ ఇతను కూడా 16 ఇయర్స్ ఉన్నట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే సురేంద్ర కుమార్ అగర్వాల్ ఇతను కూడా 19 సంవత్సరాలు ఉన్నాడు. మొత్తంగా చూసుకుంటే పూర్తి స్థాయిలో ఒక్కసారి చూసుకోవచ్చు. అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఒక్కొక్కరు ఎంతకాలం తిష్ట వేశారు, అది ప్రెసిడెంట్గా కావచ్చు, జాయింట్ సెక్రటరీగా కావచ్చు, ఈసీ మెంబర్గా కావచ్చు, ట్రెజరీగా కావచ్చు. అంటే ఇంత మొత్తంలో ఒక్కొక్కరు ఇలా ఇన్ని సంవత్సరాలు తిష్ట వేసి కూర్చున్న కారణంగానే అవినీతి జరిగిందన్న క్వశ్చన్ ఇప్పుడు రేజ్ అవుతుంది. ఎందుకంటే గతంలో అంటే ఎవరైనా తక్కువ కాదు. ఇక్కడ ఇప్పుడు వచ్చిన వాళ్ళైనా, గత చరిత్ర ఉన్న వాళ్ళైనా, అంటే క్రికెట్కి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇది అవకాశం కల్పించరు, గ్రామీణ క్రికెటర్లను తొక్కేస్తారు. సో హైదరాబాద్లో క్లబ్బులు పెట్టి డబ్బులు దండుకుంటున్నారు ఎంతో కాలంగా, కానీ క్రికెట్ మాత్రం పైకి తీసుకురావట్లేదు అన్న ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఇంతవరకు పోలీస్ స్టేషన్లు కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు చూసాం, కానీ ఇప్పుడు ఏకంగా అరెస్టులు, సిఐడి, ఈడీ అంటనే పరిస్థితి నెలకొంది. అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అసలు ఏ స్థాయిలో అవినీతి జరుగుతుంది అన్న కోణంలో స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ వాసు.